నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. వేములవాడలో అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా అన్నదాన కార్యక్రమం. వేములవాడలో శివ కళ్యాణ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. సిరిసిల్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరగబోయే శివ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. ఆలయం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక యాగశాలను నిర్మించారు. 5 రోజుల పాటు అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శివ కళ్యాణ మహోత్సవాన్ని పార్కింగ్ ప్రదేశంలో ఏర్పాటు చేసిన శివార్చన వేదిక వద్ద నిర్వహించనున్నారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కూడా నిర్వహించనున్నారు. శివ కళ్యాణోత్సవాల ఏర్పాటుపై దేవస్థానం ఈవో రమాదేవి సమీక్ష సమావేశం నిర్వహించి దర్శన ఏర్పాట్లు, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని దేవస్థానం అధికారులు కోరారు. శివాయ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, శివ కళ్యాణ మహోత్సవాలు 5 రోజులు ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి రోజు ఆంతరంగికంగా స్వామివారికి మూల విరాటుకు జరిపేటువంటి మహాన్యాసము, లక్ష్మీ గణపతికి జరిపేటువంటి యొక్క అధర్వణ శీర్షద్వార అభిషేకము, త్రిపుర సుందరి రాజరాజేశ్వరికి జరిగేటువంటి చతుశ్శి పూజకు యాగశాల నిర్మాణం చేసుకోవడం జరిగింది. కొంతమంది మాత్రమే అర్చకుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి జరిగే కైంకర్యాలలో ఎటువంటి లోపాలు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా యాగశాల నిర్మాణము, శివ భగవత్ పుణ్యాహవాచనం ఈరోజు స్వామివారికి జరిపేటువంటి అనుబంధ దేవాలయాల అర్చకుల అభిషేకాలకు సంబంధించినటువంటి వర్ణీలు, యాగశాల వర్ణీలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత తదనంతరము ఈ యొక్క నవగ్రహారాధన మరియు అఖండ దీపస్థాపన, వాస్తుమండలము, సోమకలశ స్థాపన ఈ విధంగా జరుగుతాయి. ఈ రోజుతోని ఈ 5 రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవేతంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేస్తున్నాము. ఇటువంటి విషయం లోపల అందరూ కూడా భక్తులు, ప్రజలు ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో భాగంగా అందరూ సహకరించి ఎటువంటి అనుమానాలు లేకుండా భగవంతునికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా వేములవాడలో భక్తి శ్రద్ధల మధ్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు భక్తులకు అన్నదానం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, దాతలు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ గురువారం పరిశీలించారు.
జిల్లా కేంద్రంలోని 4వ వార్డులో ఎలిగేటి రూపిక కొండబత్తిని పండరి కొయ్యాడ మానస నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఇళ్లు ఎప్పుడు ప్రారంభించారో లబ్ధిదారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సాధ్యమైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. ఇళ్లను గృహప్రవేశానికి సిద్ధం చేసేలా పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే హౌసింగ్ మున్సిపల్ అధికారులు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సాజిద్, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడుతున్నాయా, విద్యార్థులకు అందిస్తున్న వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థుల హాజరు వివరాలు, పరీక్ష నిర్వహణ విధానం, కనీస సదుపాయాలను కలెక్టర్ సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.